నమస్తే సార్. నమస్తే. సార్ చాలా మంది కూడా షుగర్ ఈ డయాబెటీస్ అనే వ్యాధితో చాలా బాధపడుతుంది. నిజంగానే డయాబెటీస్ అనేది ఒక వ్యాధా లేదంటే దాన్ని తగ్గించుకోవచ్చా? ఈ రోజు డయాబెటీస్ కూడా ఏదైనా మంచి హోమ్ రెమెడీ చెప్పమని అడుగుతున్నారు. సో వారి కోసం తప్పకుండా. సో లైఫ్ స్టైల్ డిజార్డర్ అని చెప్పి చెప్తుంటారమ్మా. అంటే జీవన విధానం సరిగ్గా లేకపోవడం వల్ల కలిగేటువంటి సమస్య కాబట్టి దీన్ని లైఫ్ స్టైల్ డిజార్డర్ అనేటువంటి పేరుతో ఈ డయాబెటీస్ గురించి చెప్తుంటారమ్మా. నిజంగా చెప్పాలంటే ప్రపంచంలో డయాబెటీస్ వ్యాధిగ్రస్తులు విపరీతంగా ఉండేటువంటి దేశంలో అగ్రస్థానంలో మనం ఉన్నామంటే చాలా బాధాకరమైన విషయం. సో రోజు రోజుకు ఈ సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. పూర్వకాలం అయితే షుగర్ ఉన్నటువంటి వాళ్ళని వెతకాల్సి వచ్చేది, ఎక్కడ ఉన్నారు షుగర్ వాళ్ళు అని చెప్పేసి. ఇప్పుడు షుగర్ లేనటువంటి వాళ్ళని వెతకాల్సిన పరిస్థితి ఏర్పడింది, డయాబెటీస్ లేనటువంటి వాళ్ళు. సో బాధాకరమైన విషయము. ఏది ఏమైనప్పటికీ షుగర్ తెలుసో తెలియకో దురదృష్టవశాత్తు వచ్చినప్పటికీ దాన్ని కంట్రోల్లో ఉంచుకోవడం చాలా చాలా అవసరమ్మా. లేని పక్షంలో మరి ఇతర అనేక రకాలైన సమస్యలకు దారి తీసేసి మరి ముఖ్యంగా చిన్న వయసులో షుగర్ వచ్చినటువంటి వాళ్ళలో బంగారు లాంటి భవిష్యత్తు కూడా చేజేతుల అనేక రకాలైనటువంటి ఇక్కట్లకు గురి చేసుకున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. కాబట్టి డయాబెటీస్ నియంత్రణలో ఉంచుకోవడానికి అనేక రకాలైన ఔషధాలు ఉన్నాయమ్మా. గత కొన్ని వీడియోలో కూడా నేను అన్ని చెప్పడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఫార్ములా చెప్తాను, భవిష్యత్తులో కూడా ఇలాంటి అనేక ఫార్ములాస్ కూడా చెప్తానమ్మా. సో ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వైద్యులు సూచించిన మేరకు వాడుతూ ఇప్పుడు మనం చెప్పుకోవేటువంటి ఔషధాన్ని వాడుకోవడం వల్ల సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయమ్మా. జస్ట్ 4 పదార్థాలు. ఏం పదార్థాలు అంటే మొట్టమొదట దాల్చిన చెక్క అవసరం అవుతుందమ్మా. సో మంచిగా ఇలాంటి దాల్చిన చెక్క తీసుకుని పౌడర్ తయారు చేసుకోవడం వల్ల ఇలాంటి దాల్చిన చెక్క పొడి రెడీ అయిపోతుంది. రెండవ పదార్థంగా పసుపు కొమ్ములమ్మ. పసుపు కొమ్ములు తెచ్చుకొని దంచి ఈ విధంగా పొడి తయారు చేసుకోవాలి. మూడవ పదార్థంగా నల్ల జీలకర్ర. నల్ల జీలకర్రను కాస్త వేయించేసేసి పొడి తయారు చేసుకొని ఈ విధంగా తయారు చేసుకొని పొడి పెట్టుకోవాలన్నమాట. చివరగా ఈ యొక్క 4వ పదార్థం వచ్చేసి పొడపత్రి. దీన్నే మధునాశిని అనేటువంటి పేరుతో పిలుస్తారమ్మా. ఇది కూడా మనకు ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో పచారీ కొట్టులో దొరుకుతుంది. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ యొక్క ఆకుని మనం నమిలేసి మింగేసేసి కొద్దిసేపు వెంటనే పంచదార, తేనె, ఇలాంటి తీపి, బెల్లం ఇలాంటి తీసుకుంటే నోటిలో ఆ యొక్క తీపిదనం కూడా తెలియదమ్మా. అంటే నోటిలో ఆ తీపిదనాన్ని తెలియకుండా చేసేటువంటి అద్భుతమైన శక్తి అందులో ఉంది. కాబట్టి అందుకోసం అని చెప్పేసి డయాబెటీస్, షుగర్ సమస్యలు ఉన్నప్పుడు ఈ యొక్క ఔషధాన్ని కూడా వాడుకుంటుంటారు అనమాట. ఇది ఈ విధంగా మనకు ఎండించినటువంటి ఈ యొక్క పొడపత్రి ఆకు మనకు మార్కెట్ లో దొరుకుతుంది. ఆ యొక్క పౌడర్ కూడా మనకు మార్కెట్ లో ఇలాంటి పౌడర్ కూడా దొరుకుతుందమ్మా. సో ఈ 4 పదార్థాలను ఉపయోగించేసి ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటే దాల్చిన చెక్క పొడి ఒక 25 గ్రాములు తీసుకోవాలి. ఔషధం తయారు చేసి చూపించేందుకు ఇక్కడ కొద్దిగా మాత్రమే కలపడం జరుగుతుందమ్మా. దాల్చిన చెక్క పొడి 25 గ్రాములు, అదే విధంగా పసుపు యొక్క పొడి ఒక 25 గ్రాములు, మూడవ పదార్థంగా నల్ల జీలకర్ర యొక్క పొడి 25 గ్రాములు, 4వ పదార్థంగా పొడపత్రి యొక్క పొడి 25 గ్రాములు. కాబట్టి ఇది అన్ని సమానంగా తీసుకోవాలి. ఒకవేళ 50 గ్రాములను తీసుకోవచ్చు. కాబట్టి మనం ఒక పదార్థాన్ని ఎంత తీసుకుంటామో అదే పద్ధతిలో మిగతా పదార్థాలన్నీ తీసుకోవాలన్నమాట. కాబట్టి 25 గ్రాముల చొప్పున తీసుకున్నట్లయితే అన్ని 25 గ్రాములు తీసుకోవాలి. అట్లే 50 గ్రాములు అయితే 50 గ్రాములు, ఈ విధంగా అన్ని సమానంగా తీసుకోవాలన్నమాట. అతి త్వరలోనే బ్రహ్మాండమైనటువంటి చూర్ణ ఔషధము షుగర్ వ్యాధిని సమర్థవంతంగా నియంత్రించడమే కాకుండా షుగర్ వ్యాధి వల్ల భవిష్యత్తులో ఇతర ఉపద్రవాలు రాకుండా వ్యాధి నిరోధక శక్తి పెంచేందుకు ఉపయోగపడేటువంటి ఔషధం కూడా ఒక 1 నిమిషం లేదా 1 నిమిషం లోపే తయారైపోతుంది. ఈ విధంగా పౌడర్ తయారు చేసి పెట్టుకోవాలమ్మా. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క పౌడర్ ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలి. చూసారు కదమ్మా, బ్రహ్మాండమైన పౌడర్ తయారు చెప్తానమ్మా. సో ఈ విధంగా తయారు చేసి పెట్టుకున్నటువంటి పౌడర్ ను ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక 15 నిమిషాల ముందు, రాత్రిపూట ఆహారాన్ని కూడా ఒక 15 నిమిషాల ముందు ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవాలమ్మా. ఎలాగంటే ఒక 50 ml నీళ్లు తీసుకోవాలమ్మా. గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీళ్లు, మరి చల్ల నీళ్లు, ఐస్ నీళ్లు కాకుండా గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీళ్లు ఒక 50 ml తీసుకొని అందులో ఈ యొక్క పౌడర్ ని కొద్ది ప్రమాణం మాత్రమే, అంటే 1/2 టీ స్పూన్ వరకు లేదా మాక్సిమం 1/2 టీ స్పూన్ వరకు వాడుకోవచ్చమ్మా. సో 1 నుంచి 2.5 గ్రాము వరకు ఈ యొక్క పౌడర్ను వాడుకుంటే సరిపోతుంది అనమాట. కాబట్టి ఎక్కువ శాతం మందిలో 1 గ్రామే సరిపోతుంది. మరి శరీరం ప్రకృతిని బట్టి, వ్యాధి యొక్క అవస్థను బట్టి, వ్యాధి యొక్క ఉధృతను బట్టి, ఇతర అనుబంధ లక్షణాలను బట్టి మరి ఇంచుమించు 1/2 టీ స్పూన్ వరకు కూడా వాడుకోవచ్చు. కాబట్టి 1 గ్రాము నుంచి 2.5 గ్రాము వరకు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో 50 ml వాటర్ లో కలిపేసేసి సేవించాలన్నమాట. చూడండి, బ్రహ్మాండమైనటువంటి ఈ షుగర్ వ్యాధిని నియంత్రించేటువంటి ఔషధం రెడీ అయిపోయింది. ఈ పద్ధతిలో తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని
ఒక ప్రమాణంగా సేవించాలి. ఉదయం ఇట్లా సేవించాలి, రాత్రి ఇలాగే సేవించాలి. మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి ఔషధం ఈ యొక్క చూర్ణం అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ గా తయారు చేసుకుని వాడుకోవాలమ్మా. కాబట్టి ఆ విధంగా ఫ్రెష్ గా తయారు చేసుకుని వాడుకున్నప్పుడే అనుకున్నటువంటి ఆశించినటువంటి ఫలితాలు కలుగుతాయి. కానీ మరి ఎప్పుడో తయారు చేసుకుని మరి దాన్ని 5 మాసాలు 6 మాసాలు సంవత్సరం పాటు వాడుకోవడం వల్ల ఆశించినటువంటి ఫలితాలు కలగవు. కాబట్టి ఫ్రెష్ గా తయారు చేసుకోవాలి. మాక్సిమం ఈ విధంగా తయారు చేసినటువంటి ఔషధాలు 40 days నుంచి ఒక 60 days లోపల అయిపోయి చేసేయాలమ్మా. కాబట్టి మనం తగినంత తయారు చేసుకోవాలి. ఆ విధంగా అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ గా తయారు చేసుకుని వాడుకోవాలి. అలాంటప్పుడే మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక్కడ మరొకటి మనం ప్రేక్షకులకు తెలియజేయాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళు వాడేటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వాడుకుంటూ కూడా ఇది వాడుకోవచ్చు. ఎప్పుడైతే ఎంత గ్యాప్ తీసుకుంటూ ఉండాలి సార్? దానికి దీనికి ఒక అరగంట గ్యాప్ ఇస్తే సరిపోతుంది. ఎప్పుడైతే షుగర్ వ్యాధి నియంత్రణలో ఉండి షుగర్ వ్యాధి కంట్రోల్లోకి ఉంటుందో అప్పుడు డాక్టర్లు కూడా సర్వసాధారణంగా వాళ్ళు సూచించేటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల యొక్క డోస్ కూడా తగ్గిస్తారు. ఎప్పుడైతే డోస్ తగ్గిస్తారో వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ కూడా తగ్గిపోతాయి. అంతేకాకుండా మరి ఇతర ఔషధాలు కూడా వాడాల్సినటువంటి అవసరం కూడా రాదమ్మా. ఈ యొక్క ఔషధం మరొక ప్రత్యేకత ఏంటంటే వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. కాబట్టి మరి షుగర్ వ్యాధి వల్ల భవిష్యత్తులో ఇతర అనేక రకాల ఉపద్రవాలు అంటే తల నుంచి కాళ్ళ వరకు కంటికి సంబంధించిన జబ్బులు, మెదడుకు సంబంధించిన జబ్బులు, గుండెకు సంబంధించినటువంటి జబ్బులు, రక్తనాళాలకు సంబంధించిన జబ్బులు, చర్మానికి సంబంధించినటువంటి జబ్బులు, నరాలకు సంబంధించిన జబ్బులు, ఇలాంటి అనేక రకాల జబ్బులు రాకుండా ఉండేందుకు, వచ్చినటువంటి జబ్బులు త్వరగా తగ్గేందుకు, ప్రమాదకరంగా మారకుండా ఉండేందుకు కూడా ఈ ఇప్పుడు మనం చెప్పినటువంటి ఫార్ములా చాలా సమర్థవంతంగా ఉపయోగపడుతుంది. కాబట్టి మరి వాళ్ళు ఆధునిక వైద్యం ప్రకారం వాళ్ళు సూచించిన మేరకు ఔషధాలు వాడుకుంటూ కూడా ఇది వాడుకోవడం వల్ల అనేక రకాలైన మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. డయాబెటిక్ అనగానే బాధపడిపోతుంది, కంట్రోల్ అవ్వదేమో అనుకునే వారికి నిజంగా మన ఇంట్లో దొరికేటువంటి చాలా చక్కటి ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్ కూడినటువంటి ఔషధాలతో కూడిన నిజంగా హోమ్ మేడ్ మనకు మంచి డ్రింక్ అని చెప్పొచ్చు. ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీరు ఏం చేయాలి, మీ వాల్యుబుల్ కామెంట్ కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకో వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాం. చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.